Hello guys, welcome back to my channel. So this video is specially for CPZ student who was allotted colleges to their respective colleges. సో చాలా మంది నాకు కమెంట్స్ చేస్తున్నారు నా వీడియోస్ కి. సో వాళ్ళ కోసం నేను ఈ వీడియో అనేది చేస్తున్నాను. సో మై మెయిన్ మోటివ్ టు మేక్ దిస్ వీడియో, చాలా ఇన్ఫర్మేషన్ వాళ్ళకి ప్రొవైడ్ చేయాలి. ఈచ్ అండ్ ఎవ్రీ వన్ కమెంట్ అడుగుతున్నారు కమెంట్స్లలో, కాకపోతే వాళ్ళకి ప్రాపర్గా అండర్స్టాండ్ కావడం కోసం నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, ఒకవేళ మీరు నా ఛానల్ కి ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే ఫస్ట్ మీరు నా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి, షేర్ చేసుకోండి అండ్ కమెంట్ చేయండి. డెఫినెట్లీ వాట్ ఎవర్ యు ఆర్ హ్యావింగ్ అ క్వైరీస్ రిగార్డింగ్ ఎనీథింగ్ ఎల్స్, సో యూ కెన్ రైట్ ఇన్ ద కమెంట్ బాక్స్. ఓకే, సో సిపిజెడ్ గురించి మాట్లాడడం అంటే ఫస్ట్ చాలా మంది నాకు కామెంట్ చేస్తున్నారు కేయూ గురించి. వై? బికాజ్ ఐఎమ్ ఆల్రెడీ స్టూడెంట్ ఆఫ్ కేయూ. సో నేను కేయూలో చదివాను కాబట్టి అక్కడ ఉన్న అట్మాస్ఫియర్, అక్కడ కాలేజ్ ఎట్లా ఉంది, స్టడీ ఎట్లా ఉంది, సో అక్కడ ఫ్యాకల్టీస్ ఎట్లా ఉన్నారు. చాలా మంది కమెంట్స్ ఏం చేస్తున్నారు అంటే, నేను వర్క్ ప్లస్ స్టడీ కంటిన్యూ చెయ్యొచ్చా, అక్కడ మేనేజ్ చెయ్యొచ్చా అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అది మీ మీద డిపెండ్ అయి ఉంటుంది. మీ సార్ వాళ్ళతో మీరు మాట్లాడుకొని వాళ్ళతోటి అంటే మీ ప్రాబ్లమ్ షేర్ చేసుకుంటే వర్క్ చేయడం అనేది మాకు మ్యాండేటరీ సార్, సో దట్ ఐ కాంట్ మేనేజ్ టు కమ్ రెగ్యులర్లీ టు ద కాలేజ్. సో మీరు అట్లా మీ ప్రాబ్లమ్ని సార్ వాళ్ళకి ఎక్స్ప్రెస్ చేస్తే డెఫినెట్లీ వాళ్ళు మీకు హెల్ప్ చేస్తారు. అండ్ ఎవరికైతే కేయూలో సీట్ వచ్చారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు కంగ్రాచులేట్ యూ ఎవ్రీ వన్, బికాస్ మీ అందరికీ కేయూలో సీట్ రావడం అనేది జరిగింది. ఓకే, సో క్యాంపస్ ఎట్లా ఉంటుంది, హోల్ వీడియో చేయాలంటే చాలా పెద్ద టాపిక్ అయిపోతుంది. ఎందుకంటే నేను ఎస్పెషల్లీ క్యాంపస్ ఎట్లా ఉంది, యాక్చువల్లీ కేయూ క్యాంపస్ అనేది ఎట్లా ఉంది అనేది దానికోసం నేను ఒక సపరేట్ వీడియో పెడతాను, అప్లోడ్ చేస్తాను. బిఫోర్ దాట్ ఏంటంటే, నేను ఒక్కొక్క ఏమంటారు బ్లాక్కి వెళ్ళి, ఐ మీన్ ఫిజిక్స్ అన్న, వాట్ విల్ సే కామర్స్ అన్న, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అన్న, బాటనీ డిపార్ట్మెంట్ అన్న, కెమిస్ట్రీ డిపార్ట్మెంట్ అన్న, మ్యాథమెటిక్స్ డిపార్ట్మెంట్ అన్న, ఏ డిపార్ట్మెంట్ అయినా సరే వాళ్ళ దగ్గరికి ఇండివిజువల్ స్టూడెంట్స్ కి వాళ్ళ దగ్గర నుంచి రివ్యూస్, రెస్పాన్స్ తీసుకొని చెప్తాను కేయూ, హోల్ కేయూ అట్మాస్ఫియర్ ఎట్లా ఉంది అంటే. బట్ ఐ వుడ్ లైక్ టు సే ఇట్స్ గుడ్. మీకు కేయూలో లైబ్రరీ కూడా దొరుకుతుంది, సెంట్రల్ లైబ్రరీ ఉంటుంది. మీరు ఒకవేళ హాస్టలర్స్ అనుకుంటే, హాస్టలర్స్ వాళ్ళు క్లాస్ చేసుకొని ఆఫ్టర్నూన్ వరకు మాక్సిమం క్లాస్ జరుగుతుంది. దాని తర్వాత క్లాస్ అనేది మాక్సిమం జరగదు అనుకుంటా. కొన్ని డిపార్ట్మెంట్స్ లో, కొన్ని బ్లాక్స్ లో క్లాసెస్ అనేది జరుగుతుంది. ఒకవేళ మీరు రియల్లీ స్టూడెంట్, హార్డ్ వర్కింగ్ స్టూడెంట్ అయితే మీరు డెఫినెట్లీ లైబ్రరీని యూటిలైజ్ చేసుకోవచ్చు గైస్. సో చాలా మంది ఏమంటున్నారు అంటే, హాస్టల్ ఎలా ఉంటుంది స్పెషల్లీ గర్ల్స్ కి. ఫస్ట్ ఇయర్ మాత్రం నేను ఏం చెప్పాలనుకుంటాను అంటే, ఫస్ట్ ఇయర్ మాత్రం హాస్టల్ కొంచెం మీరు అడ్జస్ట్ అవ్వాలి. బికాస్ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి హాస్టల్ అనేది ఇంకా కొంచెం వెల్ డెవలప్డ్ కాలేదు. కొందరికి మంచి హాస్టల్ ప్రొవైడ్ చేస్తున్నారు, కొందరికి కొంచెం డిఫికల్టీ అనేది ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది. అంటే మరీ అంత అడ్వాన్స్ గా అయితే లేదు, బట్ ఓకే మీరు ఉండగలుగుతారు హాస్టల్లో. మీకు స్టడీ ముఖ్యం అనుకుంటే మీరు ఎలా అయినా ఉంటారు. ఫస్ట్ ఇయర్ ఒకటే అయినా చాలా హాలిడేస్ వస్తుంది మధ్యలో, ప్లస్ మీరు అందరూ ఇంటికి వెళ్ళిపోతా ఉంటారు, అగైన్ విల్ కమ్, చాలా హాలిడేస్ మధ్యలో వస్తుంది. సో ఫస్ట్ ఇయర్ అనేది చాలా ఈజీగా తొందరగా గడిచిపోతుంది అనిపిస్తుంది తెలుసా. సో ఐ వుడ్ సే దట్ హాస్టల్ ఈస్ గుడ్, డెఫినెట్లీ గుడ్. అండ్ మీరు సెకండ్ ఇయర్ కి వచ్చినప్పుడు ఆటోమేటిక్ గా మీకు ఒక మంచి హాస్టల్ అనేది ఇస్తారు. మీరు చూస్తారు ఫస్ట్ ఇయర్ లో సీనియర్స్ వాళ్ళకి ఎలాంటి హాస్టల్ అనేది ప్రొవైడ్ చేశారు అని. సో వాళ్ళకు మీకు అర్థమైపోతుంది ఎట్లా ఉంటుందో. అండ్ యా, ఇట్స్ గుడ్ అండ్ సేఫ్ అండ్ సెక్యూర్. సో నేను కూడా చాలా సార్లు మా ఫ్రెండ్స్ వాళ్ళ హాస్టల్ రూమ్స్ లో నేను స్టే చేశాను కాబట్టి నాకు ఓకే అనిపించింది. ఇంకా మీ పర్సనాలిటీ బట్టి మీకు ఎట్లా అనిపిస్తుందో. బట్ ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, మీరు అందరూ అడ్జస్ట్ అవ్వాల్సిందే. వై? బికాస్ మన హోమ్ లాంటి అట్మాస్ఫియర్ అయితే ఎక్కడ ఉండదు. బయట ప్రైవేట్ ఫీస్ కట్టడం కంటే యూ స్టే ఇన్ హాస్టల్ ఈజ్ బెటర్ ఆప్షన్. సో మనీ కూడా వేస్ట్ కాదు, ప్లస్ మీకు ఫుడ్ కూడా ఓకే మంచిగానే ఉంటుంది, మరి అంత బ్యాడ్ గా ఉండదు. ఓకేనా, చాలా మంది ఫుడ్స్ కి కంప్లైంట్ చేస్తూ ఉంటారు, అనుకుంటారు హాస్టల్ ఫుడ్ బాగుండదు, బాగా కుక్ చేయరు అనుకుంటారు. బట్ ఇట్స్ గుడ్. అంటే మరీ అంత అడ్వాన్స్డ్ గా చెప్పాలంటే అంత అడ్వాన్స్డ్ గా మంచిగా ఉండదు, బట్ తినగలిగే అంత మాత్రమైతే ఉంటుంది. సో మీరు అందరూ అడ్జస్ట్ అవ్వాల్సిందే. ఓకే, కుచ్ పానా అయితే కుచ్ కొనా పడతా అయినా ఒక మంచి ఫేమస్ హిందీ డైలాగ్ ఉంది. సో నేను ఈ వీడియో మీకు తెలుగులో ఎందుకు చేయాలనుకుంటున్నా అంటే, చాలా మంది కేయూ గురించి మాట్లాడుతున్నారు కాబట్టి వాళ్ళకి హిందీ అర్థం కాదు. సో వాళ్ళ కోసం నేను తెలుగులో ఈ వీడియో అనేది చేయడం జరుగుతుంది. నెక్స్ట్, వాట్ ఆర్ ద అట్మాస్ఫియర్ ఇన్ ద కేయూ? ఇట్స్ రియలీ గుడ్, చాలా మంచిగా ఉంటుంది. ఇంకా మీ పర్సనాలిటీ బట్టి ఉంటుంది, మీరు ఎలా తీసుకుంటారు యూనివర్సిటీని. ఓకేనా, ఒకవేళ మీరు చదవాలనుకుంటే మీరు ఎక్కడైనా ఉండి కూడా చదువుకోగలుగుతారు. సారీ మై తెలుగు ఇస్ థోड़ा వీక్, తో అడ్జస్ట్ కలిగిన మీరా తెలుగు సే. ఓకే, సో ఎక్కడైనా ఉండి మీరు చదువుకోగలుగుతారు. ఓకేనా, సో అండ్ వర్క్ ప్లస్ స్టడీ
అంటే చాలా మంది కమెంట్స్ లలో ఏం చేస్తున్నారు అంటే నేను వర్క్ చేయాలనుకుంటున్నా అలాంగ్ విత్ ఐ వాంట్ టు స్టడీ ఇన్ ద కేయూ, మరి నాకు అలౌ చేస్తారా అంటే మాక్సిమం అలౌ చేస్తారు, డెఫినెట్లీ అలౌ చేస్తారు. బట్ చాలా ప్రాక్టికల్ ఎగ్జామ్ కి ప్లస్ ఇంటర్నల్ ఎగ్జామినేషన్ కి ఎగ్జామ్స్ కి సెమినార్స్ కి కంపల్సరీ అటెండ్ అవ్వాలి. మీరు ఫ్యాకల్టీస్ వాళ్ళతోటి ఎంత మంచి బాండ్ క్రియేట్ చేసుకుంటే అంత మీకు బెనిఫిట్ ఉంటుంది. ఓకేనా గైస్? సో మీరు అవన్నీ చూసుకోండి. ఎక్కడైనా సరే మీరు మాట్లాడుకుంటేనే ఏదైనా అవుతుంది, లేకపోతే కాదు. బట్ ఇట్స్ అ వెరీ గుడ్ ఆపర్చునిటీ టు బీ ఇన్ ద కేయూ. ఐ కాంట్ సే అబౌట్ ఉస్మానియా యూనివర్సిటీ బికాస్ ఐ డోంట్ హ్యావ్ ఎన్ ఎక్స్పీరియన్స్ అబౌట్ దేర్ అట్మాస్ఫియర్. అక్కడ కూడా చాలా మంది అడ్మిషన్ ఎందుకు తీసుకుంటారు అంటే చదువుకోవడానికి హాస్టల్ దొరుకుతుంది, ప్లస్ ఫుడ్ దొరుకుతుంది, ప్లస్ స్టడీ హాల్ లైబ్రరీ దొరుకుతుంది. కాబట్టి అందరూ దానికోసమే అడ్మిషన్స్ తీసుకుంటారు. చాలా మంది జెన్యున్ గా చదివే వాళ్ళు అయితే గంటలు గంటలు కాదు డే అంతా లైబ్రరీలోని స్పెండ్ చేస్తారు. ఈవెన్ కేయూలో కూడా చాలా మంది జెన్యున్ గా చెప్తున్న చాలా మంది లైబ్రరీలోనే టైం స్పెండ్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే నేను కూడా లైబ్రరీకి వెళ్ళాను కాబట్టి, నేను చూశాను కాబట్టి, నేను కూడా అక్కడ కూర్చొని చదివాను కాబట్టి నేను చెప్పగలుగుతున్నాను ఇవన్నీ. ఓకేనా? సో మీరందరూ నేను చెప్పేది అదే. ఓకే, మీకు మంచిగా ఉంటుంది, అన్ని అట్మాస్ఫియర్ బాగుంటుంది, మీరు ఎట్లా తీసుకుంటే అట్లనే ఉంటుంది. ఓకేనా? అది మీ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఆల్ ద బెస్ట్. సో కంగ్రాచులేషన్స్ వాట్ ఎవర్ యూ హ్యావ్ అలాటెడ్ ఇన్ విచ్ కోర్స్. ఓకేనా? సో దట్స్ ఇట్ ఫస్ట్ టుడేస్ వ్లాగ్. ఎందుకంటే ఈ వ్లాగ్ నేను చాలా పెద్దగా చేయాలనుకోవట్లేదు. ఇంకా మీకు ఏమైనా క్వైరీస్ ఉంటే మీరు డెఫినెట్లీ నాకు కమెంట్ చేయండి. ఓకేనా? సో ఇన్ని పాయింట్స్ నేను రాసుకున్నాను. ఇంకా మిగతా పాయింట్స్ మీరు ఏమైనా కమెంట్స్ పెడితే నేను అకార్డింగ్ టు దట్ ఐ విల్ రిప్లై యూ. ఓకే గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.